హాయ్, హలో, నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. రేపటి నుంచి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మెల్బోర్న్‌లో ఎంసీజీలో ఫోర్త్ డే స్టార్ట్ అవ్వబోతుంది. మనం ఆల్రెడీ 1-1తో సమానం ఉన్నాం. ఇండియాకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ పైన ప్రివ్యూ చెప్పుకుందాం. మరి అంతకుముందు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా, మరి 2 టీంలో చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే ఇండియా టీం గురించి చెప్పుకుందాం. ఇండియాలో అయితే చేంజెస్ ఉండొచ్చు. నితీష్ కుమార్ రెడ్డిని ఆపి స్పిన్నర్‌ని ఆడిద్దాం అనుకుంటున్నారు. వాషింగ్టన్ సుందర్‌ని ఆడిస్తారా స్పిన్నర్‌ని? నితీష్ కుమార్‌ని డ్రాప్ చేస్తారా అనే దానిపైన సస్పెన్స్ ఉంది. కానీ స్పిన్నర్‌ని ఆడిద్దాం అనుకుంటున్నారు. మరి పిచ్ ఏమో బౌలింగ్ వికెట్ అది. బౌలింగ్‌కి, స్వింగ్‌కి బాగుంటుంది. మరి రేపు మార్నింగే పిచ్ రిపోర్ట్‌తో డిసైడ్ చేస్తారనుకుంటున్నా. మరి ఆస్ట్రేలియా టీంకొస్తే టీం పర్ఫెక్ట్. ఒక బ్యాటర్ మెక్స్‌వెయిన్ అయితే డ్రాప్ చేసిర్రు. ఇంకో బ్యాటర్‌ని అయితే ఆడిపిస్తున్నారు. మరి ఆ బ్యాట్స్‌మెన్‌ని ఒక చేంజ్ ఉంది. ట్రావిస్ హెడ్ అనుకున్నాం డ్రాప్ అన్నారు కానీ డ్రాప్ ఏం లేదు. రేపు ప్లేయింగ్ 11లో ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్ ఆడతాడు. స్టీవ్ స్మిత్ ఇద్దరు ఫామ్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు వాళ్ళ సైడ్ అయితే. మరి బౌలింగ్ అయితే సేమ్ స్టార్ కమిన్స్ వాళ్ళ బౌలింగ్ అయితే స్ట్రాంగ్ ఉంది, మనకు తెలిసిందే. వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది, మన బ్యాటింగ్ ఏమో పేర్లు అయితే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్పే కానీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లేదు మనదైతే. మరి శుభం గిల్ ఇంతవరకు పర్ఫార్మెన్స్ లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్ద పేర్లు అయితే ఇంతవరకు పర్ఫార్మెన్స్ చేయాలి. రేపు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. మెల్బోర్న్ మనకి కలిసి వచ్చిన గ్రౌండే. ఇండియా మ్యాచెస్ చాలా గెలిచింది దాంట్లో కూడా. మరి ఆ బౌన్సీ పిచ్ స్వింగ్కి ఎట్లా ఫేస్ చేస్తారు? ఫస్ట్ జైస్వాల్ ఎట్లా ఎదుర్కొంటాడు దానిపైన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే 3-4 సార్లు అవుట్ చేసినట్టున్నాడు ఈ సిరీస్‌లోనే. స్టార్క్‌తోని కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. మరి స్ట్రైక్ అయితే కేఎల్ రాహుల్‌కి ఇయ్యాలనుకుంటున్నా ఫస్ట్ ఓవర్. జైస్వాల్ కాస్త 10 ఓవర్స్ దాటి వరకు 10-15 ఓవర్స్ ఆడిందంటే జైస్వాల్ సెట్ అయితే మంచిగా ఉంటుంది. తనైతే ఫామ్‌లో ఉన్నాడు. రన్స్ తన బ్యాట్ నుంచే ఎక్కువ వస్తాయి తను సెట్ అయితే. మిగతాది విరాట్ కోహ్లీ, రిషబ్ పంట్ ఓకే కానీ రోహిత్ శర్మ కూడా మిడిల్ ఆర్డర్ ఆడినా రన్స్ ఏం చేయట్లేదు. మెయిన్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ కొంచెం పర్ఫార్మెన్స్ చేసిండు కానీ రేపు ప్లేస్ కొంచెం స్పిన్నర్ ఆడిపిస్తే మాత్రం డ్రాప్ అయితే చేస్తారు తనని. మన బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా అయితే సూపర్ ఫామ్ మనకు తెలిసిందే. తను ఒక్కడే మ్యాచ్ని అటు ఇటు మారుస్తున్నాడు. తన ఒక్క సింగిల్ హ్యాండ్తోనే మ్యాచ్ నడిపిస్తున్నాడు. మరి షమి వస్తాడన్న, షమి అయితే రాడు. ఇక ఈ 2 మ్యాచెస్ కూడా తను ఏం రాడు, ఫిట్ ఏం లేడు. మరి సేమ్ అశ్విన్ ప్లేస్లో మనం తీసుకున్నారు ధనిష్ కుటియాని, కానీ ఆడిపియ్యరు, డ్రాపే ఉంటాడు. ఫాస్ట్ బౌలర్సే ఆడతారు. సిరాజ్, ఆకాశ్దీప్ అన్న, మరి హర్షిత్ రాణా అన్న ఎవరైనా ఆడతారు. సిరాజ్, బుమ్రా బౌలింగ్ కూడా పర్వాలేదు. బుమ్రాతో స్ట్రాంగ్ ఉంది కానీ బ్యాటింగే మనది తడబడుతున్నారు. బ్యాటింగ్లో కొంచెం రేపు ఇంప్రూవ్ అయితే, ఎందుకంటే రేపు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇదైతే. ఇండియాకి ఇది లాస్ అయిందంటే మరి ఇంకా మనకి డబ్ల్యూటీసీలో కూడా ఛాన్స్ లేదు. మరి నెక్స్ట్ ఇంకా వన్డే క్రికెటే. ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వన్డేలు కూడా మనం చాలా రోజులు అయిన చూసి. వన్డేస్ లేవు ఈ ఇయర్లో ఎక్కువ. మరి ఎట్లా ఆడతారో మరి. రేపు మ్యాచ్ గురించి రేపు మళ్ళీ మ్యాచ్ తర్వాత రివ్యూ చెప్పుకుందాం. అంతవరకు ప్లీజ్ మరో వీడియోతో కలుస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.